prophet was in the cloud. మరి ఒక విషయంలోనూ వారి యొక్క ప్రవక్త మేఘములో ఉన్నాడు. What were the people doing? ఇక్కడ ప్రజలు ఏం చేస్తారు? The people for whom he was a prophet. మరి ఆ ప్రజలు ఎవరు అంటే ఆ ప్రజలకు ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. What were the people doing? ఇప్పుడు ఆ ప్రజలు ఏం చేస్తున్నారు? They said unto Aaron, వారు ఆరోన్తో చెప్తున్నారు, Moses is not coming back. మోషే తిరిగి వస్తలేడు. He is taking a long time. ఆయన చాలా సమయం తీసుకుంటున్నాడు. We don't know what has happened to him. ఆయనకి ఏం జరిగినదో మాకు తెలియదు. Moses was in the cloud. మోషే మేఘములో ఉన్నాడు. He was taken in that cloud. ఆయన మేఘములోనికి తీసుకొని పోబడ్డాడు. He received that baptism. ఆయన బాప్తిస్మాన్ని పొందుకున్నాడు. I hope you're catching it. దాన్ని మీరు పట్టుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. And was ready to bring back those mysteries. ఆ మర్మములను తిరిగి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. But what were his people doing? కానీ అతని ప్రజలు ఏం చేస్తా ఉన్నారు అక్కడ? They built a golden calf. వారు ఒక బంగారు దూడను తయారు చేసుకున్నారు. Can I say something? ఇక నేను ఒక విషయం చెప్పొచ్చా? What is the calf? ఏంటిది ఆ దూడ? A beast. అది ఒక మృగము. What were they doing? అది ఏం చేస్తున్నది? అది making an image of a beast. వారు ఒక మృగము యొక్క ప్రతిమను తయారు చేస్తా ఉన్నారు. On one hand, the prophet was in the cloud. ఒక విషయంలోనో ఒక విధానంలోనో ప్రవక్త ఆ మేఘములో ఉన్నాడు. But what were the people doing? కానీ ఆ ప్రవక్త యొక్క ప్రజలు ఏం చేస్తున్నారు? Making an image of the beast. వారు ఇప్పుడు ఆ మృగము యొక్క ప్రతిమను తయారు చేస్తున్నారు. What happened in our age? మన కాలంలో ఏం జరిగినది? When this prophet went in the cloud మరి ఈ ప్రవక్త ఆ మేఘములోనికి వెళ్ళినప్పుడు and was getting ready to book the book back, ఆ పుస్తకాన్ని తిరిగి తీసుకురావడానికి సిద్ధంగా ఉండగా the people of America మరి అమెరికాలో ఉన్న ప్రజలు and the people of the world, మరి లోకములో ఉన్న ప్రజలు they were making an image of the beast. వారు ఆ మృగము యొక్క ప్రతిమను తయారు చేస్తా ఉన్నారు. They were making world council of churches. వారు ప్రపంచ సంఘముల సమాఖ్యను తయారు చేస్తా ఉన్నారు. They were bringing Rome back. వారు రోమును మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నారు. What happened? ఏం జరిగినది? When Moses came back, మోషే తిరిగి వచ్చినప్పుడు he took that book ఆ పుస్తకాన్ని ఆయన and తీసుకున్నాడు. smashed it on the beast. మరి ఆ మృగము పైన దాన్ని పగలగొట్టాడు. In other words, ఇంకో మాటలు చెప్పాలంటే the book came, పుస్తకం వచ్చింది, but the people for whom it came were not ready. అయితే ఆ పుస్తకం ఎవరి కోసమైతే వచ్చినదో ఆ ప్రజలు సిద్ధముగా లేరు. They were not ready to receive it. దాన్ని పొందుకోవడానికి వాళ్ళు సిద్ధముగా లేరు. They were making an image of the beast. వారు మృగము యొక్క ప్రతిమను తయారు చేసుకుంటున్నారు. And Moses took those 2 tablets మరి మోషే ఆ 2 పలకలను తీసుకున్నాడు. and smote it on that image. మరి ఆ యొక్క ఆ ప్రతిమ పైన దాన్ని పగలగొట్టాడు. The rock cut without hands smashed the image. ఆమేన్. చేతి సాయము లేకుండా వచ్చిన ఆ చిన్న రాయి ఆ ప్రతిమను నలగొట్టినదే. And the image fell down. మరి ఆ ప్రతిమ పడిపోయినది. Then the Lord said, తర్వాత ప్రభు చెప్పాడు, all those who made that image, మరి ఎవరైతే ఆ ప్రతిమను తయారు చేశారో వాళ్ళందరూ I'll blot out their names. వారి యొక్క పేర్లను నేను కొట్టివేస్తున్నా. I hope you're catching the message. మీరు వర్తమానాన్ని పట్టుకుంటున్నా నేను అనుకుంటున్నా. Their names were blotted from a book. మరి పుస్తకములో నుండి వాళ్ళ యొక్క పేర్లు తుడిచివేయబడుతున్నాయి.